6 అవుతుంది. ప్రజెంట్ తిరుపతికి ఎందుకు వచ్చాను? మన సైకిల్లో అండ్ ఇవన్నీ స్టార్ట్ అవుతాం ఫస్ట్ ఇక్కడి నుంచి. ఎందుకంటే ఇంటి దగ్గర ఫీల్ అవుతా అంటారు, లైక్ వెళ్తున్నాం కదా, ఎవరికైనా బాధే ఉంటుంది. ఫస్ట్ ఏమంటే వెళ్తానే బ్రేక్ రెడీ చేయించుకోవాలి. ఎందుకంటే లాస్ట్ టైం తెలుసు కదా, లెగ్ దెబ్బ తగిలినప్పుడు బస్సులో వేసుకొని వచ్చా సైకిల్లో. అప్పుడు టైర్ తీద్దామని అది చేశాను, మళ్ళీ సెట్ కాలేదు. సో ఫస్ట్ అయితే మనం వెళ్తూ బంగారుపాలెంలో అది రెడీ చేయించుకోవాలి. మెయిన్ విషయం ఏమంటే వెనకాల టైర్లో గాలి చాలా తక్కువ ఉంది. పంచర్ చెక్ చేశాను ఇంట్లో, కానీ కరెక్ట్గానే ఉంది. సరే అని టైర్ కొట్టుకున్నా, కానీ అది గాలి ఏమని తగ్గుతూ ఉంది. సో ఏదో ట్యూబ్ ఏదో వీక్ ఉందేమో, ఫస్ట్ అంటే పంచర్ సరిగ్గా చెక్ చేయలేదేమో. నెక్స్ట్ ఎక్కడ వస్తే అక్కడ వెళ్ళి చెక్ చేసుకోవాలి, లేదంటే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఈరోజు టార్గెట్ 120 కిలోమీటర్స్, అది ఈవినింగ్ లోపల వెళ్ళాలి. నా దగ్గర ఇంతకుముందు నేను నేపాల్కి వెళ్ళినప్పుడు సైకిల్ ఉంది కదా, అదైతే నాకు బాగా నచ్చింది. బట్ నాకు గిఫ్ట్ ఇచ్చారు, బట్ వాళ్ళు రిటర్న్ తీసుకునేస్తారు. రీజన్ అయితే నాకు తెలీదు. బట్ ఇది వచ్చి నా పర్సనల్తో తీసుకున్న సైకిల్లో ఏదో అడ్జస్ట్ అవుతుంది. బట్ అది అయితే నాకు ఫేవరెట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ సైకిల్లో. అలాంటి సైకిల్ కొనాలని కూడా నాకు ఒక చిన్న ఆశ. చూద్దాం, ఫ్యూచర్లో మీ సపోర్ట్ వల్ల కంపల్సరీ కొంటాను. మీరు అతి ప్రమాదకరమైన కొండ ప్రదేశంలో ప్రయాణిస్తున్నారు. దీని మీనింగ్ ఏమంటే ఇక్కడ చాలా యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ వాళ్ళు రీసెంట్గా కూడా నాకు తెలిసి దాదాపుగా ఒక 30-40 మెంబర్స్ డెత్ అయ్యారు ఇక్కడ యాక్సిడెంట్స్లో. అంత డేంజర్గా ఉంటుంది అనమాట. చూపిస్తాను ముందర, లైక్ ఒక బస్సు 2 లారీలు యాక్సిడెంట్ అయినాయి. చాలా ఘోరంగా జరిగాయి. సో అంత డేంజర్, ఎందుకంటే ఇక్కడ చాలా డౌన్ హిల్ ఉంటుంది, ప్లస్ కర్వ్స్ కూడా చాలా షార్ప్గా ఉంటాయి. దానివల్ల చాలా యాక్సిడెంట్ జరుగుతాయి. స్లోగా వెళ్ళినా పర్లేదు, కానీ వెళ్ళే లొకేషన్కి మనం సేఫ్గా వెళ్ళడం అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏమంటే నా సైకిల్లో కూడా చాలా బరువు ఎక్కువ ఉంది ఈ రైడ్లో, ఎందుకో తెలియదు. అండ్ సైకిల్ కూడా ముందరికి వెళ్ళడానికి చాలా సఫర్ అవుతుంది, లైక్ తొక్కతా అన్నా కూడా కొద్దిగా ప్రాబ్లంగా ఉంది. హ్యాపీ న్యూ ఇయర్ ఎవరు చెప్పలేదు నేను, ఎందుకంటే వీడియో తీయలేదు కాబట్టి చెప్పలేకపోయినా. సో మనం న్యూ ఇయర్లోనే రైడ్ స్టార్ట్ చేసి ఉండాలి, బట్ అలా గడిచిపోయింది. సో అందరికీ ఇంకోసారి చెప్తున్నా హ్యాపీ న్యూ ఇయర్. ఆంధ్రప్రదేశ్లోనే చాలా డేంజర్ ప్లేస్ ఇది. రీసెంట్గా చెక్ పోస్ట్ ఉంటుంది, దాన్ని కూడా లారీతో కొట్టుకుని వెళ్ళిపోయారని మళ్ళీ ఇక్కడ ప్లేస్ అయితే తీసుకుని పెట్టుకున్నారు. సో చూడొచ్చు మీరు ఎంత ప్రికాషన్గా ఉన్నారు ఇక్కడ. సో ఇంకా ముందర మీకు చూపిస్తాను, లైక్ ఎన్ని స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, ఎంత ఫాస్ట్గా వెళ్తాను వెహికల్స్. సో ఇక్కడ ఏమంటే అది చెప్పాను కదా, బెంగళూరు నుంచి తిరుమలకి వెళ్ళాలి ఎక్కువ అని. ఆల్మోస్ట్ ఆల్ వెహికల్స్ ఎక్కువ ఉంటాయి ఈ రోడ్లో. అండ్ లారీస్ కూడా ఎక్కువ వెళ్తూ ఉంటాయి, లైక్ బెంగళూరు నుంచి తిరుపతి, విజయవాడ. ఇది మెయిన్ రోడ్ అనమాట. ఇది డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాలంటే విశాఖపట్నం, ఇట్లా ఎక్కడికైనా ఈ రోడ్లోనే వెళ్ళాలి బెంగళూరు నుంచి వెళ్ళాలనుకుంటే. లేదు ఇంకో రోడ్ ఉంది, అది చాలా లాంగ్ అయిపోతుంది. మొత్తం ఎన్ని స్పీడ్ బ్రేకర్స్ చూడండి, అసలు మొత్తం గులాబీలని అదిరిపోతాను. చూడండి ఎలా అంటే ఎలా చేశారు, అంటే అంత ప్రికాషన్ తీసుకున్నారు. అంత డేంజర్ రోడ్ ఇది. అంటే చాలా డేంజరస్ ప్లేస్ ఇది. ఎందుకంటే దీని బ్లాక్ స్పాట్ ఎందుకు అంటారంటే ఆంధ్రప్రదేశ్లో మీకు వీడియో ప్లే చేశాను చూడండి. దాదాపు ఒక్క యాక్సిడెంట్లో 14 మంది చనిపోయినారు. జర్నీ సినిమాలో ఎలా అయిందో జస్ట్ అలానే అయింది ఇదే ప్లేస్. నేను వచ్చాను ఇక్కడ వచ్చి అసలు ఆ బాడీస్ చూస్తే నా వల్ల కాలేదనమాట. అలా ఉంది అక్కడ సిచ్యువేషను. జరిగి కూడా ఒక 3 months అవుతుంది అంతే. దాని తర్వాత కూడా కంటిన్యూస్గా ఒక 3-4 అయ్యాయి. అప్పుడు కూడా 2-3 అలా అవుతానే ఉన్నింది. గవర్నమెంట్ కూడా చాలా ప్రికాషన్ తీసుకుంది ఇక్కడ. చూడండి ఇలా మొత్తం స్పీడ్ బ్రేకర్స్ అంతా వేసి. ఇక్కడ మొగిలి మురుకులు చాలా ఫేమస్. అంటే ఆ సైడ్ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట, అప్పుడే ఫేమస్. రాంగ్ రూట్లో వచ్చి హార్న్ వేసుకొని వస్తారు. ఈ రోడ్ చాలా డేంజర్, అయినా అలాంటి పనులు చేస్తారు. ఇలాంటి వాళ్ళు ఎలా చెప్పినా నాకు తెలిసి పోలీసు వాళ్ళు కరెక్ట్గా ఈ పక్క చెక్ పోస్ట్ పెట్టి ఈ పక్క రాంగ్ రూట్ ఎంతమంది వస్తున్నారు. సో రాంగ్ రూట్లో ఏదైనా రాకుండా అలా ఏం చేస్తే బాగుంటుంది నాకు తెలియదు.
नहीं है సైకిల్లో ఇప్పుడు పంది రేపించాను, ముందర రెడీ చేయించాను. గాలి మాత్రం కొద్దిగా ఎక్కువ ఉన్నట్లుంది. ముందర ఎక్కడైనా కొద్దిగా తీపియాలి, ఎందుకంటే వెయిట్ ఉండదు కదా. మళ్ళీ స్టోన్స్లో స్పీడ్ బ్రేకర్ వెళ్ళేటప్పుడు ఏదైనా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల ట్యూబ్ కూడా బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వెయిట్ ఎక్కువ పడడం వల్ల. సో కొద్దిగా ఏదైతే తీసుకోవాలి ముందర ఎక్కడైనా. ఇలా వెళ్ళే వాళ్ళు హెల్మెట్ వేసుకోండి. అసలు ఈ రోడ్లో స్పీడ్ వెళ్ళేసరికి అవసరం ఏముంది నాకు అర్థం కాదు. ఫ్యామిలీ మొత్తం వెయిట్ చేస్తూ ఉంటారు ఇంట్లో. సో అలా వెళ్ళకండి. ఒకవేళ వెళ్ళాలనుకున్నా కూడా ఏదైనా ఎమర్జెన్సీలో హెల్మెట్ వేసుకొని వెళ్ళండి. సో చిత్తూరు నుంచి ఫస్ట్ సైక్లిస్ట్ నేనే. అండ్ నన్ను ఎప్పుడైనా ఇక్కడ చాలా మెమరీ ప్లేస్ నాకు ఇది. నేపాల్కి వెళ్ళినప్పుడు కానీ రీసెంట్గా మేఘాలయ వీడియోస్లో కానీ చిత్తూరు అనేది చాలా నాకు ఒక లక్ అనమాట. అండ్ చిత్తూరు నుంచి ఫస్ట్ సైక్లిస్ట్ నేనే. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను నేను. అండ్ ఈ చిత్తూరు పేరు ఇండియా మొత్తం పోగాలని నా పెద్ద కోరిక అనమాట. చిత్తూరే కాదు, మన ఆంధ్రప్రదేశ్లో చాలా మంది సైక్లిస్టులు ఉన్నారు. ముందర వెళ్తే మనము కాణిపాకం వెళ్ళొచ్చు. వెళ్దామా వద్దని ఆలోచిస్తున్నా. ఎందుకంటే మనం ఏదైనా కార్యం స్టార్ట్ చేసినప్పుడు దేవుని దర్శనం చేసుకుంటే మంచిదని ఆలోచిస్తాను. నేను వెళ్ళాలని ఉంది, బట్ ఈవినింగ్ కల్లా నేను తిరుపతిలో ఉండాలి, లేదంటే ఇబ్బంది అయిపోతుంది. దాని గురించి ఆలోచిస్తున్నా. ఇంకా 6 కిలోమీటర్స్ ఉంది కదా, ఆ లోపల డిసిషన్ తీసుకుంటా. మొత్తం వాటర్ ఉంది బ్రిడ్జ్ కింద అవతలంతా. చూస్తే చాలా బాగుంది. లైక్ ఎక్కువ ఎండ్ ఉంది కదా, దానివల్ల అంత క్లారిటీ రావడం లేదు, బట్ బాగుంది. నా దగ్గర మైక్ లేదు, మైక్ ఉంటే బాగుండు, క్లారిటీ వాయిస్ అంతా బాగుండేది. అండ్ చాలా నాయిస్ క్యాన్సిలేషన్ లేదు కదా, సో దానివల్ల ఏమంటే వాయిస్ కొద్దిగా గడబడిగా ఉంటుంది, లైక్ బుజ్ అని అలా. అది లేకపోయింటే బాగుండు. మైక్ కొనుక్కునేంత బడ్జెట్ మన దగ్గర లేదు, సో దీంతో అడ్జస్ట్ అవుతాము. అయినా మనం చేసే కష్టాన్ని చూసి మీరు వచ్చారు, కానీ వాయిస్ ఏంది ఈరోజు కాకపోతే ఇంకో రోజు మంచిగా ఉన్నప్పుడు తీసుకుంటాను. నో ఇష్యూస్. టైంకి తిని ట్రావెల్ చేస్తే చాలు. నేను ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి ఒక 70 కిలోమీటర్స్ పైన తొక్కేసాను. నాకు తెలిసి ఇక్కడ రంగంపేట క్రాసింగ్ ఒక 5 కిలోమీటర్స్ వస్తుంది. ముందు అయితే అవతల ఉండింది రోడ్డు, ఇప్పుడు ఈ సైడ్ మార్చారనమాట హైవే. ముందు అయితే పొలంనేరు నుంచి తిరుపతికి వెళ్ళాలంటే బస్సులో 4 అవర్స్ పట్టేది. ఇప్పుడు 2 అవర్స్లో తీసుకుని వెళ్ళిపోతారు. లైక్ చిత్తూరు 1 అవర్, అక్కడి నుంచి ఇక్కడ 1 అవర్. అదే నేను సైకిల్లో రావాలంటే 1, 2, 3, 4, 5 అవర్స్ పైన పడుతుంది నాకు. లైక్ 1 అవర్కి 20 వెళ్ళినా కూడా 100 కిలోమీటర్స్ అంటే 5 అవర్స్ సింపుల్గా వెళ్ళిపోవచ్చు. ప్రజెంట్ మనం రంగంపేట క్రాస్ వెళ్తున్నాం. సో ఇంకా ఒక 40 కిలోమీటర్స్ వెళ్తే మన డెస్టినేషన్ రీచ్ అయిపోతాము. అంటే లొకేషన్ ఎక్కడికి వెళ్తామని ఏమన్నా గెస్ట్ చేయండి, ఎందుకంటే ఎవరు గెస్ట్ చేయలేరు అలాంటి లొకేషన్. అండ్ ఇండియాలో చాలా మందికి అది డ్రీమ్ ప్లేస్ అనమాట. సో అక్కడికి వెళ్తాను మనం. ఎవరో పేరు తెలీదు మనకైతే, మన ఫాలోవర్స్ అంటే జ్యూస్ ఇచ్చారు, బట్ నేను బాదం మిల్క్ తాగలేను, ఎందుకంటే నాకు మిల్క్ అంత ఇష్టం లేదు. అండ్ వాళ్ళ అభిమానంతో నేను టికెట్ తీసుకోవాల్సి వచ్చింది, బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికి వెళ్ళేటప్పుడు ఎవరికైనా యూస్ఫుల్ పర్సన్కి అయితే ఇచ్చాము, చేసి ఆ వీడియో పెడతాను. ఎందుకంటే మనం తాగము అని చెప్పేసి పారేయకూడదు కదా ఫుడ్ ఐటమ్ని. అలా ఇంకా అప్పుడే చాలా మంది తిరుమలకి వాకి వెళ్ళే వాళ్ళు కనిపెట్టారు. వాళ్ళని అడిగాను జ్యూస్ తాగుతారా అంటే వాళ్ళు పర్లేదు ఎప్పుడే తిన్నామని చెప్పారు. సో ఇంకా మన డెస్టినేషన్ చాలా దూరం ఉంది కదా, చూద్దాం. చిన్నప్పటి నుంచి ఒకే డౌట్, ఇప్పుడు వచ్చి కొత్త ఇండ్లు అంట. సో మా ఊర్లో కూడా కొత్త ఇండ్లు ఉంది, ఇప్పుడు తిరుపతి దగ్గర కూడా కొత్త ఇండ్లు ఉంది. ఇలా ప్రతి ఊర్లో కొత్త ఇండ్లు అని ఉంటుందా? అండ్ ఇది దిగువ కాశీపెంట్ల, దిగువపల్లి, ఎరుగువపల్లి, చాలా లైక్ మన ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ ఎవరీ కార్నర్లో సేమ్ ఇలాగే ఉంటాయి కదా. అండ్ పేర్లు కూడా చాలా బాగుంటాయి. అండ్ మనం నార్త్లో వెళ్ళిపోయినామంటే ఆ పేర్లు చదివే కూడా అరగంట పడుతుంది, అలా ఉంటాయి. అండ్ క్లైమేట్ ఒక ఎక్సలెంట్గా ఉంటుంది, సన్సెట్ అవుతుంది. ఇది వచ్చి స్వర్ణముఖి రివర్ అనమాట. చాలా పెద్ద రివర్ ఇది. మనకి తిరుపతికి వెళ్ళే చోటకి నాకు తెలిసి ఒక 3 times కలుస్తుంది. ఒకవేళ రివర్ నేమ్ అంటే నేను ముందు చదివాను స్వర్ణముఖి రివర్ అని, చివరిలో అడిగితే 3 times తగులుతుంది. ఇది అదే అనుకుంటున్నా, ఒకవేళ కాదంటే కామెంట్ చేయండి ఇది ఏ రివర్ అనేది. మనం బండిలో ఇక్కడే పడిపోయేది అనమాట, సైకిల్లో. అలా అదే మేఘాలయకి వెళ్దాం అనుకున్నా కదా, అప్పుడు తగిలేసి పోలేకపోయినా. రీచ్ అయిపోయినాం. కొద్దిగా కాఫ్ వస్తుంది, ఎందుకంటే సైకిల్ బాగా బాడీ మొత్తం స్ట్రెస్ అయింది కదా. అండ్ కొద్దిసేపు చెట్టు కింద రెస్ట్ తీసుకుంటాను నేను. కరెక్ట్గా తిరుపతి జూ దగ్గర ఉన్నాను.
6 అవుతుంది. ప్రజెంట్ తిరుపతికి ఎందుకు వచ్చానంటే నేను ఒక లొకేషన్కి వెళ్ళి అక్కడి నుంచి సైక్లింగ్ చేద్దాం అనుకున్నా. బట్ తిరుపతికి వచ్చి ఆ లొకేషన్కి వెళ్ళాక నేను ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నా, అది క్యాన్సిల్ అయింది. సో మళ్ళీ ఇప్పుడు వేరే లొకేషన్ నుంచి టికెట్స్ బుక్ అయినాయి. సో మళ్ళీ ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. సో ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ అవుతున్నాను. సో ఇంకా టుమారో ఈ వ్లాగ్ ఏమిటంటే డైరెక్ట్గా నేను లొకేషన్కి వెళ్ళి అక్కడి నుంచి మీకు అక్కడ నేను ఎలా వచ్చాను అదంతా ఒక వ్లాగ్ అయితే పెట్టేసి మన కొత్త వీడియోస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. వీడియో ఫస్ట్ టైం చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఏదైనా తప్పు ఉంటే మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ టైం ఆ తప్పులు చేసిన ఉంటాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ చాలా సపోర్ట్ ఇస్తున్నారు. వ్యూస్ తక్కువ వస్తానా, మీరు వచ్చే వాళ్ళు వ్యూస్ ఉన్నాయి కదా, చాలా మోటివేషన్గా ఉంటుంది. కామెంట్ చేయండి ఏదైనా తక్కువ ఉంటే. బాయ్.